This is Kanchana, your physiotherapist. Today I want to share about the plantar fasciitis. Plantar fascia అనేది మన పాదంలో ఉండే ఒక లిగమెంట్. మనది లిగమెంట్ చేసే పని ఏంటి అని అంటే కనుక ఇక బోన్ నుంచి బోన్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్లాంటర్ ఫేషియా మనం చూస్తే కనుక మన పాదం ఇది అయితే కనుక ఇవి టోస్ అండ్ ఇది హీల్ బోన్ ఆఫ్ క్యాల్కేనియం అంటాం. సో ఇక్కడ టోస్ నుంచి మన క్యాల్కేనియంకి కనెక్ట్ చేస్తుంది వాటి లిగమెంట్ అంటే ఈ బోన్స్ నుంచి ఈ బోన్కి కనెక్ట్ చేస్తుంది. అది కనెక్ట్ చేసేది ఏ విధంగా ఉంటుందంటే కనుక థిక్ బ్యాండ్ లైక్ స్ట్రక్చర్. ఆ లిగమెంట్ అనేది థిక్ బ్యాండ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఇది ఒక ప్లాంటర్ ఫేషియా కాస్త ప్లాంటర్ ఫెసైటిస్ అని ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు అంటే దీని కాజెస్ని బట్టి అది ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ప్లాంటర్ ఫెసైటిస్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ కండిషన్ ఆ విధంగా మనకి ఏర్పడింది. సో కమింగ్ టు ద సిమ్టమ్స్, ఈ కండిషన్ వచ్చిన వాళ్ళు దీని యొక్క సిమ్టమ్స్ చూస్తే కనుక ఈ యొక్క హీల్ అనేది పెయిన్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఫస్ట్ మనం రెస్ట్లో ఉండి ఫస్ట్ స్టెప్ ఏదైతే వేస్తున్నామో అంటే నైట్ మొత్తం రెస్ట్ తీసుకున్నాము, మార్నింగ్ లేచాము, బెడ్ నుంచి ఫస్ట్ స్టెప్ వేస్తాం. ఫస్ట్ స్టెప్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది ఏ విధంగా షార్ప్ అండ్ స్టాబింగ్ పెయిన్ అంటాం మనం. సో ఈ పెయిన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే టాలరేట్ చేయలేమన్నమాట. ఈ పెయిన్ని తట్టుకోలేనట్లుగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత కంటిన్యూగా మనం నడిచేసాము అని అంటే కనుక ఇట్ విల్ బి నార్మలైజ్. మళ్ళీ రెస్ట్లోకి వెళ్తాం కొన్ని అవర్స్, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కండిషన్లో మనం ఏంటంటే కనుక దీని కాజెస్ చూస్తే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఏంటంటే బేర్ ఫుట్తో ఇన్అప్రోప్రియేట్గా లేదా అన్ఈవెన్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు ప్రెజర్ అనేది పడుతుంది అన్నమాట. వాళ్ళలో మన యొక్క కండిషన్ అనేది ఏర్పడుతుంది. మెయిన్గా చూస్తే కనుక ఇక ఫార్మర్స్ అవ్వచ్చు, డైలీ లేబర్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క పనులను బట్టి ఏంటంటే ఇక ఫుట్వేర్ యూజ్ చేయకుండా వాళ్ళు నడుస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ సర్ఫేస్ మీద నడుస్తూ ఉంటారు. వాళ్ళు కంటిన్యూగా నడిచినప్పుడు ఏంటంటే కనుక ఈ లిగమెంట్ అనేది ప్రెజర్ ఎక్కువ పడడం మీద ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. అంటే ఓవర్ యూజ్ అంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు మనం ఏంటంటే రిపీటెడ్గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే కనుక ఇరిటేషన్ అనేది ఏర్పడి అది ఒక ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు టేర్ అయిపోయే అవకాశం కూడా ఉంది ఓవర్ ప్రెజర్ పడినప్పుడు. అండ్ ఆల్సో లైక్ వార్మప్ ఏమీ లేకుండా మనం స్పోర్ట్స్లో కానీ గేమ్స్ కానీ లేదంటే కనుక రన్నింగ్ కానీ లేదంటే కనుక ఎక్కువ యాక్టివిటీ మన యొక్క ఫుడ్తో చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క స్పోర్ట్స్లోనే మెయిన్గా చూస్తాం. లేదంటే రన్నింగ్ అవ్వచ్చు, సడన్గా అంటే ఆ యొక్క వార్మప్ ఏమీ లేకుండా ఉన్న పాటను సడన్గా మనం నడిచిన పరిగెట్టిన సడన్ యాక్టివిటీ ఎక్కువ యాక్టివిటీ చేసినప్పుడు సడన్గా చేసినప్పుడు మనకి ప్రెజర్ అనేది యొక్క పాదంలో పడి ఒక లిగమెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ కండిషన్లో మనకి వాప్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో లైక్ ఫ్లాట్ ఫుట్ అంటే ఉండవలసిన అనటామికల్ ఆర్చ్ కన్నా నార్మల్గా ఫ్లాట్గా ఉంటే కనుక ఎవరికైతే ఫ్లాట్ ఫుట్ ఉందో వాళ్ళే చూస్తాము. అట్ ద సేమ్ టైం మనకి హై ఆర్చ్ ఉండవలసిన ఆర్చ్ కన్నా ఎక్కువ ఆర్చ్ ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క ఫ్లాట్ ఫుట్ అనేది చూస్తాం. అండ్ ఒబీస్గా ఉన్న వాళ్ళకి బాడీ వెయిట్ పడిపోతుంది కదా, వాళ్ళలో ఈ కండిషన్ అనేది చూస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క టైట్ షూస్ యూజ్ చేస్తున్నాం లేదంటే కనుక మన యొక్క ఫుట్వేర్ అనేది థిక్ హార్డ్గా ఉన్న మెటీరియల్ అయితే కనుక ఆ కండిషన్లో కూడా ఏంటంటే ప్రెజర్ పడడం వల్ల ఆ లిగమెంట్ అనేది ఇంజరీ ఆర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ ప్లాంటర్ ఫెసైటిస్. అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో లైక్ మన ఐసింగ్, తర్వాత హీట్ థెరపీ అండ్ కొన్ని మాన్యువల్ థెరపీ, కొన్ని ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో మసాజ్, మైల్డ్ మసాజ్. అండ్ వీళ్ళలో మళ్ళీ ఏంటంటే మనం ఒక బకెట్లో జస్ట్ అంటే హాట్ వాటర్ అంటే మనం తట్టుకోగలంత హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కాళ్ళను ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది పెట్టినా పర్వాలేదు, లేదా 2 కాళ్ళను దాంట్లో మనం పెట్టి మనం ఒక 20 to 30 minutes ఉంచినా మనకి రిలాక్స్ అవుతుంది. అండ్ మన యాక్టివిటీ మనం చేసుకోవచ్చు. అలాగా మనం రెగ్యులర్గా ఏంటంటే కనుక అంటిల్ ద పెయిన్ సబ్సైడ్స్ మనం అలాగా యూజ్ చేయాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్లో అవ్వచ్చు, లేదంటే సిట్టింగ్లో అవ్వచ్చు, లేదంటే కనుక లయింగ్ పొజిషన్లో ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో ఆ ఎక్సర్సైజెస్ అన్నీ కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అండ్ ఎలక్ట్రోథెరపీ
ఎక్సర్సైజెస్తో పాటు ఎలక్ట్రోథెరపీ వాళ్ళ కండిషన్ రిలేటెడ్గా మన ఎలక్ట్రోథెరపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పెయిన్ని సప్రెస్ చేయడం, లేదంటే కనుక ఇక స్వెల్లింగ్ సప్రెస్ చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే అవి యూజ్ చేస్తాం. అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్లో డ్రై నీలింగ్ అని, టేపింగ్ అని ఇవి యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్సో మనం దీంట్లో ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనకి ఇన్వాల్వ్ అయినవి ఏంటంటే కనుక ఈ యొక్క ఫుట్ బ్రేసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సర్జికల్స్లో అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫుట్ బ్రేసెస్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఒక సిలికాన్ ఇన్సోల్స్ అని, ఎక్కడైతే ప్రెజర్ పడుతుందో అక్కడ ప్రివెంట్ చేయడం కోసం, క్వశ్చన్ యాక్షన్ కోసం సిలికాన్ ఇన్సోల్స్ అని మన ఫుట్వేర్లో షూస్లో పెట్టుకొని మనం యూజ్ చేస్తాం. అండ్ హీల్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. హీల్ మీద పడుతున్న ప్రెజర్ ఏదైతే ఉందో అప్పుడు మనం ఏంటంటే ఈ హీల్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ప్రెజర్ అనేది మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు, పెయిన్ అనేది ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లాంటర్ ఫెసిలిటీస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.